మాట్లాడే విధానంలో యాస్ ఉంటుంది. ఈ రెండింటిని కలిగి సరికొత్త స్కిట్ తో మనల్ని నవ్వించడానికి వచ్చేస్తున్నాడు సుడిగాలి సుధీర్ along with the team. వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెల రాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన గూగుల్ యాహూ అన్నావు. అబ్బా నేను చాలా హ్యాపీగా ఉన్నానే. ఈ రోజు నుంచి మనకి ప్రతిరోజు హాలిడే. ఉద్యోగులను తీసేసారా? కాదే, ప్రమోషన్ వచ్చింది నాకు. ప్రమోషన్ అంటే ఏంటండి? అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళినట్లమాట. అంటే మా ఆఫీస్ లో నాకు బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు వచ్చింది. అది సంవత్సరానికి 3 ఇస్తారు తెలుసా? మీ ఆఫీస్ లో ఎంతమంది ఎంప్లాయీస్? 3. మనకి హాలిడే వచ్చింది కదా, మనం పిక్నిక్ వెళ్దాం. హాలిడే వచ్చింది కదా, బార్కి వెళ్దాం. హాలిడే వచ్చింది కదా, నైట్ ఎక్కడికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఎందుకు ఇన్నిసార్లు హాలిడే 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 అంటున్నావు? హాలిడే అయితే మీరు ఇచ్చారే, అందుకని హాలిడే రిజిస్టర్ చేయాలి. సరేనా? నువ్వు రెడీ అయ్యి వచ్చే. 2 తాళాలు ఎందుకే? ఒకటి పోయింది అనుకో, ఇంకోటి. పిచ్చి మొహమా, ఇన్ని తాళాలు వేస్తే ఇంట్లో డబ్బులు నగలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు. అర్థమైందా? తాళాలు తీసేసి డోర్ ఓపెన్ చేసి వెళ్ళిస్తాం అనుకో, ఇంట్లో ఎవరు ఉన్నారు కూడా ఎవ్వరు ఇంటికి రారు. అర్థమైందా? లెట్స్ గో. ఇటు ఒక్క నిమిషం. ఏంటి అదెందుకు ఓపెన్ చేసావు? బీరువా ఓపెన్ ఉందనుకో, అందులో నా డబ్బులు ఉన్నాయి అనుకుంటారు. అదే ఓపెన్ చేసాం అనుకో, అందులో ఏం లేవు అనుకుంటారు. నువ్వు పంచి అవి తీసుకొచ్చి ఎడితే ఎవరేమనుకోరు. గ్యాంగ్ లీడర్ ఎవర్రా? చిరంజీవి గారు. ఈ టీమ్ లో గ్యాంగ్ లీడర్ ఎవడు? నువ్వే. మరి ఫస్ట్ ఎవరు నడాలి? నేనే. మళ్ళీ కిందకే దిగుతుంది. పని చేద్దాం. నేను ఎలాగో ఫస్ట్ ఉన్నా కాబట్టి రివర్స్ నడుద్దాం, నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రెడీ? ఏంట్రా తలుపు తెరిచి ఉందంటే లోపల ఎవరు ఉంటారా? ఎలాగ ఇప్పుడు దొంగతనం చేయడం? ఏదో మేనేజ్ చేద్దాం. ఏముందిరా? నువ్వేం తెచ్చావా వాళ్ళకి ఏమైనా చేయడానికి? ఎందుకు తేలేదురా? ఏం తెచ్చావు? ఏంటిది? స్ప్రే. బాగా పని చేస్తుందా? ఒక్క నిమిషం. అరే భలే పని చేస్తుంది. లేపు లేపు లేపు. ఇంకా లేపలేం. అదేంటి? అది వాసన వచ్చేది కాదు, శ్రోత పడిపోయేది. ఇప్పుడు ఎలా రా? ఓ పని చేయి, ఫస్ట్ ఆయన ఎక్కడ దాచి. ఒక్క నిమిషం. ఫస్ట్ అంటే ఈరోజు 28, ఇంకో 4 రోజులు ఫస్ట్ కి. అర్థమైంది అర్థమైంది. ఆయన తీసుకెళ్ళి కనబడకుండా ఎక్కడ దాయిరా దరిద్రుడా. ఏం చేస్తున్నావు? దాచేస్తున్నాను రా. నీకన్నా ఎంత ఉన్నాడు తెలుసా? నా హైట్ గురించి మాట్లాడక అర్థమైందా? వెళ్ళి ఫ్రిడ్జ్ లో దాయి ఫస్ట్ అండి. ఫ్రిడ్జ్ లో దాస్తే బావగారు బాగున్నారు స్పూఫ్ అయిపోద్ది. అర్థమైందా? ఓ పని చెయ్యి, బీరో సందీప్ వచ్చాడు కదా, బీరో స్పూఫ్ అనుకుంటాడు. బావా సూపర్ టైం రా. మామూలుగా ఇంట్లో ఎవ్వడూ లేడు, మొత్తం సర్దే. ఓకేరా. Too much. రా. ఏంటి బా ఏం చేస్తున్నావు? సర్దేస్తున్నా బా. ఆ సద్దరం మర్చిపోయాడు మరి. ఏది? నువ్వే సదరం అన్నావు కదరా? సత్తం అంటే అది కాదురా, డబ్బు నగలు ఎక్కడ ఉన్నాయి చూడు ఫస్ట్. ఒక్క నిమిషం. నా పర్సులో 100 రూపాయలు ఉంది, నీ మెడలో బంగారం ఉంది. బీరువాలోని అక్కడెక్కడ డబ్బులు నగలు ఎక్కడ ఉన్నాయి తీసుకెళ్ళి అవి తీసుకోండి రా. అది నేను చెప్పింది. ఇలా చెప్పొచ్చు కదా, వింటాం కదా. మన ఇంటి తలుపు తీసుందండి. నువ్వే కదా ఓపెన్ చేసి పెట్టు. అవును కదా. ఎవరు మీరు? మిమ్మల్ని ఎవరు మీరు? దొంగలా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ గా మనం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్. మా ఇంట్లో ఏం చేస్తున్నారు? దొంగతనం వచ్చాం. ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తున్నాం. ఆయన నైట్ రైట్ సైడ్ సార్. మాది నైట్ షిఫ్ట్. నైట్ షిఫ్ట్. నాకెందుకో డౌట్ గా ఉంది, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాదని. అవునా? 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. వేర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ నౌ. అవును, నాకు ప్రూఫ్ ఏం చూపించండి. హియర్ ఇస్ మై ఐడి కార్డ్. ఇదేంటి, ఆధార్ కార్డ్ కదా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా ఐడి కార్డు ఉంటుందని చెప్పని నీకు ప్రూవ్ చేస్తున్నాను. ఆధార్ కార్డు. మీ ఐడి కార్డు చూసుకోండి.
ఇది పాన్ కార్డు. అవును, ఇది ఎవరు ఇస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. మేము ఎక్కడి నుంచి వచ్చాం? ఇన్కమ్ ట్యాక్స్ సరిపోయిందిగా. అంతే. నేను ఒప్పుకోను. ఆఫీసర్ అర్థమైంది. ఎవరిని వదలకుండా అందరినీ చెక్ చేయండి. ఏం చేయాలి? చెకింగ్ ఆఫీసర్. ఆఫీసర్ ఆఫీసర్. ఎనఫ్. అదే మిమ్మల్ని చెక్ చేస్తున్నాడు. అంటే వాడు డ్యూటీలో సిన్సియర్గా ఉంటాడు. ఆఫీసర్ this is అండర్స్టాండ్. Yeah. అటు జరగండి. ఆఫీసర్ మీరు మిమ్మల్ని చూస్తే నాకు చాలా డౌట్ గా ఉంది. మీ ఇంట్లోని డబ్బులు ఎక్కడ దాస్తుంటారు? మా ఇంట్లో డబ్బులు అలాంటివి ఏం లేవండి. ఆఫీసర్. ఎస్ ఆఫీసర్. అదేంటండి మామని చెక్ చేస్తున్నాడు. ఆఫీసర్. ఆఫీసర్ 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 ఆఫీసర్. మీ ఇంట్లోని నగలు ఎన్ని ఎక్కడ దాస్తుంటారు? మా ఇంట్లో నగలు అలాంటివి లేవు సార్. మీ ఇంట్లో డాక్యుమెంట్స్ అయినా ఎక్కడ మా దాస్తున్నారు? ఇంట్లో డాక్యుమెంట్స్ అలాంటివి లేవు సార్. ఏం లేవా? ఏం లేవు. ఏం లేవా? ఏం లేవు. ఆఫీసర్. అర్థమైందా ఆఫీసర్? నువ్వు ఆగి సరే నేను చెక్ చేస్తాను. ఆఫీసర్. టూ మచ్ సార్. మీ డ్యూటీ చేయట్లేదు సార్. నా డ్యూటీ మీరు చేస్తున్నారు. లేదు వి ఆర్ జస్ట్ చెకింగ్. ఆ టీవీ ఒక 2 lakhs ఉంటుందా? 2 lakhs ఉంటుంది సార్. అది 2 lakhs ఉంటుంది. 2 lakhs. నీకు లక్ష నాకు లక్ష. లక్ష కాదండి, 2 lakhs అదే అండి. లక్ష 2 లక్షలు అంటున్నాడు. దానికి ట్యాక్స్ కట్టారా? ట్యాక్స్ కట్టాను సార్. దాని డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? డాక్యుమెంట్స్ బీరోలో ఉన్నాయి సార్. బీర్వాన్ అవుతుంది. బీర్వాన్ ఆఫీసర్. ఆఫీసర్ చేద్దాం ఆఫీసర్ బయటికి. ఏంటిది? తాళండి. మంగళసూత్రం ట్యాక్స్ కట్టారా? నేనే కట్టాను సార్. అది ఇది కట్టినందుకు 10 లక్షలు తీసుకుంటాడు. మీ ఏటీఎం పిన్ నెంబర్ ఎంత? ఏ 1567, బి 9999, సి 2345, డి 1245. ఆప్షన్ ఎఫ్ 8262. ఓకే, మీ ఫైనల్ క్వశ్చన్. మీ ఇంట్లో బంగారాన్ని ఎక్కడ దాస్తుంటారు? ఏ బెడ్రూమ్ లో, బి పరుపు కింద, సి పూజ గదిలో, డి బాత్రూమ్ లో. ఆపు. ఎలాగ చెప్తా కదా. ఎక్కడే ఉంది సార్. తీసుకోండి తీసుకోండి, మొత్తం ఎక్కడే ఉంది. ఆఫీసర్ ఇంకా 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 నగలు ఎక్కడ ఉంటాయి? అవి అది వెళ్తుందిగా తెచ్చేస్తుంది. ఆఫీసర్ ఆఫీసర్. ఇది మీ వాటా, ఇది నా వాటా. వాటాలేంటి? మీ వాటా మా వాట ఏంటి? మీ ఇల్లు ఎక్కడ ఉంది? మాదాపూర్ లో ఉంది. సో ఈస్ట్ సైడ్ ఉందంతా ఆడిది, వెస్ట్ సైడ్ ఉందంతా నాది. అదేంటి? ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే కదా ఉంటది. అంటే ఇప్పుడు బ్రాంచీలు పెట్టారులే. కొంచెం ఎక్కువ నాకు. లాస్ట్ టైం ఎక్కువ తీసుకో కదరా. ప్రతిసారి వాటర్ తక్కువ ఇస్తాను నువ్వు. ఇదిగో ఇదే నీకు బాగా అర్థమైందా? ఇలా కరెక్ట్ గా చెప్తున్నా. ప్రతిసారి నువ్వు ఎక్కువ అడగడం. ఏదో ఫోన్ అయితే చెప్పండి చేస్తాడు. ఏంటి ఏంటి ఏంటి? మొత్తం దోస్తారా? నా వాట ఇది. ఒక్క నిమిషం అండి, మీ ఇద్దరం దొంగలు అండి. ప్రతిసారి 50-50 ఆఫీసర్. తీసుకుంటాం. ఒక్క నిమిషం ఆఫీస్ లేదు, పక్కన మొత్తం నువ్వే తీసుకో. మీ ఇంట్లో దొంగతనంగా వచ్చాను మేము. ఓకే, ప్రతిసారి 50-50 తీసుకుంటాం. ఈసారి తక్కువ ఇచ్చాడు. మీరే చెప్పండి న్యాయం. న్యాయం చెప్పడం కింద ఏరా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లా. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ 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 ఆఫీసర్. వీడు మాయగాడు ఊహ కన్నడోడు, వీడి వరకు పడిన వాడు పైకి తేలడు, ఆ వీడు కంతిరోడు. జబర్దస్త్ ఆఫీసర్స్, ఎలా ఉంది ఈ స్కిట్? రోజా మేడం. ఫస్ట్ ఎంట్రీ చాలా బాగా చేసేసండి. ముగ్గురు దొంగలు బాగుంది. అండ్ నీ ఆటో పంచులు అందరికి అంటించావు జబ్బు. ఒక్కరు కూడా వదలకుండా అందరూ ఆటో పంచులు వేశారు. అండ్ చాలా సరదాగా జరిగిపోయింది. నాగబాబు సార్, ఈ స్కిట్ ఇంకొక టీం చేస్తుంటే బాగా చేసేవాడని చెప్పేవాళ్ళం. మీ రేంజ్కి సరిపోలే ఈ స్కిట్. మంచి హై స్టాండర్డ్ సెట్ చేశారు కదా, అది మీ బ్యాడ్ లక్. అది మీరు అది తగ్గితే సచ్చారే, కానీ ఎప్పుడు బాగా చేస్తారు. గుడ్.